హాయ్. సో మీకు తెలుసా, మీరు చేసే 5 స్కిన్ కేర్ మిస్టేక్స్ వల్ల మీ స్కిన్ అనేది ఎంతలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ వీడియోలో మీకు నేను డీటెయిల్గా అసలు మనం చేసే 5 స్కిన్ కేర్ మిస్టేక్స్ ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై కూడా ఇస్తాను. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ ఇంకా షేర్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి అడిగి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ స్కిన్ కేర్ మిస్టేక్స్లో వచ్చేది ఏంటంటే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, నేను తరచుగా చేసే మిస్టేక్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ 1 వచ్చేసి, మనం నైట్ రొటీన్ అనేది ఫాలో అవుతారు. చాలామంది నైట్ రొటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటారు వాళ్ళ స్కిన్ కేర్లో. అంటే ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, ఇంకేమైనా క్రీమ్ పెట్టుకొని పడుకోవడం కానీ చేస్తారు. బట్ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ ఆ కేర్ అనేది ఉండదు. అంటే వాళ్ళు మార్నింగ్ లేచేసరికి మళ్ళీ నార్మల్గానే ఫేస్ వాష్ చేసుకొని నార్మల్గా మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసుకొని వదిలేస్తారు. బట్ అలా కాదు. సో మీరు నైట్ రొటీన్ ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మార్నింగ్లో మీరు సన్ స్క్రీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. నేను కూడా అస్సలు 1 ఇయర్ బ్యాక్ కూడా, లాస్ట్ ఇయర్ కూడా నేను అసలు సన్ స్క్రీనే ఇంక్లూడ్ చేసుకోలేదు. బట్ ఈ ఇయర్ నేను సన్ స్క్రీన్ ఇంక్లూడ్ చేసుకున్నాక రిజల్ట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనం నైట్ ఏదైతే మనం స్కిన్ని క్రీమ్ పెట్టుకొని మంచిగా అవ్వాలి మార్నింగ్కి అని చెప్పేసి చూస్తున్నామో, అది మార్నింగ్ సో సన్ రేస్ వల్ల స్కిన్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో మీరు నైట్ ఏదైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో అది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అనమాట, మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోకపోవడం వల్ల. సో కొంతమంది అనుకోవచ్చు, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళము, నేను కూడా అలానే థింక్ చేసేదాన్ని, నేను ఇంట్లోనే ఉంటాను కదా, సన్కి ఏం ఎక్స్పోజ్ కాను కదా, అట్లాంటప్పుడు నాకు సన్ స్క్రీన్ ఎందుకు అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ నో, ఇంట్లో ఉండేటప్పుడు కూడా సన్ రేస్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది మన పైన ఇంపాక్ట్ అవుతుంది. సో దానివల్ల మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంతే. సో మేము రోజంతా కాలేజ్లోనే ఉంటాము, షేడ్లోనే ఉంటాము, మాకు ఏంటి అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ కాదు, మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. చేసుకుంటేనే మన స్కిన్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2, డబుల్ క్లెన్జింగ్. డబుల్ క్లెన్జింగ్ అంటే ఏంటంటే, మార్నింగ్ మనం బాత్ చేసుకుంటాము, అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాము, అంతా అయిపోతుంది, ఓకే. దాని తర్వాత మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మనం అలానే ఉంటాము కొంతమంది. నేను అలానే ఉండేదాన్ని, అందుకే మీకు చెప్తున్నాను. ఎంతమంది అలా ఉంటారో ఉండరో నాకు తెలియదు, బట్ నేను మాత్రం ఇది చెప్తున్నాను మీకు. డబుల్ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రోజుకి 2 సార్లు అయినా కానీ మన ఫేస్ అనేది మంచిగా నీట్గా క్లెన్స్ చేసుకొని కడుక్కోవాలి. ఒకవేళ అలా మనం వాష్ చేసుకోలేకపోతే మొత్తం మనం తిరిగేదానికి, మన స్వెట్ ఇంకా బయట ఎక్స్పోజ్ అయ్యేదానికి, మొత్తం పొల్యూషన్, దీనివల్ల అంతా కూడా మొత్తం అవన్నీ కూడా మన స్కిన్ పైన సెటిల్ అయి ఉంటుంది డర్ట్ అనేది. సో ఆ డర్ట్ అనేది పోవాలంటే ఖచ్చితంగా డబుల్ క్లెన్జింగ్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఇంట్లో ఉండేటప్పుడు నేనేమన్నా ఆలోచన, ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలని ఒకటి, లేజినెస్తో ఇంకొకటి, నీళ్ళు చల్లగా ఉన్నాయి ఇప్పుడు వద్దు అయినా, ఇప్పుడు ఏం నేను బయటకు వెళ్తున్నానా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఇప్పుడు ముఖం కడుక్కొని చేసేది ఏంటి. లేకపోతే ఇంకొకటి వర్క్ బిజీలో పొద్దునుంచి పిల్లలతో ఉండడము, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, వర్క్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆ వర్క్ ప్రెషర్లో, వర్క్ టెన్షన్లో తిరుగుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి డబుల్ క్లెన్జింగ్ అనేది టైం దొరకదు. సో దానివల్ల డబుల్ క్లెన్జింగ్ అనేది చేసుకోరు. సో ఖచ్చితంగా మీరు 2 సార్లు మాత్రం ఖచ్చితంగా ఫేస్ వాష్ అనేది మంచి చేసుకోవాలి. చేసుకుంటేనే మీ స్కిన్ బాగుంటుంది. మిస్టేక్ నెంబర్ 3. సో మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి, చాలామంది కూడా ఏం చేస్తారంటే స్కిన్ ఎఫ్లోకేటింగ్, అంటే ఊకే దొరికిన ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి స్క్రబ్ చేసేసుకోవడము, ఫేస్ ప్యాక్స్ వేసేసుకోవడము. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది చాలా ఎఫ్లోకేట్ అయిపోతుంది. అంటే మొత్తం ఏమంటాం, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అనేది కోల్పోతుంది. నెక్స్ట్ ఇంకా ఆ స్కిన్కి యూజ్ చేసే ఆ ప్రోడక్ట్స్ వల్ల మొత్తం స్కిన్ అంతా కూడా చాలా డ్రై అయిపోవడము, ఇంకా పింపుల్స్ వచ్చేయడము, బ్రేక్అవుట్స్ ఈజీగా అవ్వడం
అవ్వడం అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా ఊరికే స్క్రబ్ చేసేసుకోకండి, ఊరికే ఫేస్ ప్యాక్స్ కూడా వేసేసుకోకండి. ఊరికే చాలామంది కూడా హెయిర్ షేవింగ్ చేస్తారు స్కిన్ పైన. అది కూడా ఎందుకు, ఈజ్ ఇట్ నెసెసరీ? అసలు స్కిన్ పైన ఉండే టైనీ హెయిర్ని కూడా తీసేయాలంత అవసరం ఏముందో నాకు తెలియదు, బట్ తీసేస్తారు. ఎందుకు నాకు తెలియదు. ఈవెన్ నేను ఇప్పుడు కూడా ఇంకా ఐబ్రోస్ చేయించుకోను, ఎందుకంటే పెన్సిల్ యూజ్ చేయడం వల్ల ఐబ్రోస్ అనేవి సెట్ అయిపోతాయి. సో పెన్సిల్ యూజ్ చేయడం వల్ల ఐబ్రోస్ సెట్ అయిపోతాయి కాబట్టి ఇంకా నేను ఎందుకు వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోవాలి? సో ఇట్లా ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాలి, కానీ ఊరికే స్కిన్కి ఏది పడితే అది, ఏ రెమెడీ పడితే ఆ రెమెడీ, ఏది చూస్తే అది ట్రై చేయకుండా, ఈవెన్ ఎక్కువ ప్యాక్స్ వేసుకోకుండా సింపుల్గా పెట్టుకోండి. వీక్లీ ట్వైస్ స్క్రబ్ చేసుకోండి, వీక్లీ ట్వైస్ ప్యాక్స్ వేసుకోండి. అంటే ప్యాక్స్లో కూడా డిఫరెంట్గా వేసుకోండి. ఈ వీక్ ఇది వేసుకుంటే ఈ వీక్లో ఇది వేసుకుందామని చేంజ్ చేసుకోండి. కానీ ఊరికే దొరికింది కదా, టైం ఉంది కదా అని చెప్పేసి వేసి దాన్ని బర్ర రుద్ది ఇవంతా కూడా అస్సలు అవసరం లేదు. ఎప్పుడైనా నార్మల్గా వేసుకుంటే గ్లో కోసం వేసుకోవాలి. సో అదే పనిగా వేసుకోవడం వల్ల కూడా మొత్తం స్కిన్ డ్రై అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా మెయిన్ ప్రాబ్లం చిన్న చిన్న బంప్స్ వచ్చేస్తాయి స్కిన్ పైన, అండ్ ఆల్సో పింపుల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఏ రెమెడీకి తొందరగా ఈజీగా వెళ్ళకండి. మీకు దానివల్ల ఉపయోగం ఏంటి, మీ స్కిన్కి అది పడుతుందా లేదా, అసలు మన స్కిన్ టెక్స్చర్ ఏంటి, దాని కన్సర్న్ ఏంటి అని చెప్పేసి చూసుకొని ప్యాక్స్ కూడా వేసుకోండి. ఓకే, ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి టవల్ వేసి రుద్దకుండా మొత్తం ప్యాడ్ డ్రై చేసుకోండి. స్కిన్ అంతా కూడా రుద్దకండి, స్కిన్ ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ రుద్దకండి. సో నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. చాలామంది మాయిశ్చరైజర్ని కూడా స్కిప్ చేసేస్తారు. వాళ్ళ డే స్కిన్ కేర్ రొటీన్లో డే క్రీమ్ ఇంక్లూడ్ చేసేసుకుంటారు, మాయిశ్చరైజర్ అప్లై చేయకుండా స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసేసుకుంటారు. అండ్ ఆల్సో మేకప్ వేసుకునే ముందు కూడా బేస్కి ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. చాలామంది ప్రైమర్ అప్లై చేసేసుకుంటారు ఫస్ట్. ప్రైమర్ వల్ల ఏంటి, ప్రైమర్ వల్ల ఏమవుతుంది, బ్లర్ అవుట్ అవుతాయి పోర్స్, అంతే. మీరు మళ్ళీ దాని మీద ఫౌండేషన్ వేసేసుకుంటున్నారు. సో మీరు ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని స్కిన్ అంతా కూడా మంచిగా నీట్గా మాయిశ్చరైజ్గా ఉండేటట్టు చూసుకున్నాక మీరు దాని మీద ప్రైమర్ అప్లై చేసి చూడండి ఎంత బెటర్గా మీకు అనిపిస్తుందో. సో అలానే రోజు కూడా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. సో మీరు మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ప్యాడ్ డ్రై చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత స్కిన్కి కొంచెం తేమ అన్నట్టే కొంచెం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ పైనుంచి అప్లై చేసుకుంటే చాలా మంచిది. సిరం స్టార్ట్ చేసామని ఫస్ట్ సిరం స్టార్ట్ చేయవచ్చు. సిరం స్టార్ట్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయొద్దు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి యూజింగ్ టూ మచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. సో స్కిన్ కేర్ అనగానే అందరు 7 స్టెప్ రొటీన్ ఫాలో అవుతున్నారు, కొంతమంది ఏమో 9 స్టెప్స్ రొటీన్ ఫాలో అవుతున్నారు, ఇంకొంతమంది 5 స్టెప్స్ ఫాలో అవుతున్నారు. ఎందుకు అన్ని ప్రోడక్ట్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సో మనకి ఫస్ట్ మన స్కిన్ని బట్టి మనకి ఏం ప్రోడక్ట్స్ అయితే కావాలో అవే వాడుకుంటే బెస్ట్. అన్ని స్టెప్స్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయడం వల్ల కూడా స్కిన్ చాలా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మీకు తెలియదేమో, ఫ్యూచర్కి ఫైన్ లైన్స్ వచ్చేయడం, రింకిల్స్ వచ్చేయడం తొందరగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో టూ మచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా టూ మచ్ అవసరం లేదు. ఆ టూ మచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఆ టూ మచ్ ప్రోడక్ట్స్లో మీరు ఫస్ట్ అయితే మీ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అయితే మిస్ చేయకుండా, ఇవి రెండు మిస్ చేయకుండా చూసుకోండి, చాలు బెటర్మెంట్ ఉంటుంది. అండ్ నైట్ రొటీన్లోకి వచ్చేసి కూడా నైట్ రొటీన్లో కూడా అన్ని స్టెప్స్ అవసరం లేదు. నైట్ రొటీన్లో ఓన్లీ ఒక 1 క్రీమ్ సరిపోతుంది. ఆ 1 క్రీమ్ ఏంటి అని మీరు ఆలోచించుకొని డిసైడ్ అయ్యి అది ఫాలో అయ్యి ఆ నెక్స్ట్ డే మళ్ళీ మీరు సన్ స్క్రీన్తో మొదలు పెట్టండి. సో దీనివల్ల మీకు బెటర్మెంట్ లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి, నాకు ఏం రిజల్ట్ రాలేదు అని చెప్పేసి. ఎందుకంటే పర్సనల్గా నేను ఈ రిజల్ట్స్ అనేవి ఫేస్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ కామన్ 5 మిస్టేక్స్ అనేవి మీరు క్లియర్ చేసుకుంటే కనుక మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది.
సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నా స్కిన్ వావ్ నుంచి మళ్ళీ లోకి రావడం, మళ్ళీ ఇంకా లోకి రావడం, మళ్ళీ అక్కడి నుంచి వావ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది నేను చూస్తున్నాను. ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ లేదనమాట. సో నేను బిఫోర్ మ్యారేజ్ ఒకలాగా, మ్యారేజ్ అయిన తర్వాత ఒకలాగా, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలాగా, ఇలా ఇలా స్కిన్ అనేది చాలా కేర్ తీసుకోకుండా వదిలేస్తూ రావడం వల్ల నా స్కిన్ అనేది చాలా పాడైపోయింది. ఫస్ట్ మెయిన్ రీజన్స్ ఏంటి అని తెలుసుకుని దాన్ని బట్టి నేను నా స్కిన్ కేర్ అనేది ప్రొసీడ్ అయ్యాను. సో దాంట్లో నేను జస్ట్ 3 ప్రోడక్ట్సే ఇంక్లూడ్ చేసుకున్నాను. నేను సిరమ్ ఇంక్లూడ్ చేసుకున్నాను. వై? బికాస్ నాకు చాలా యాక్నే ప్రాబ్లం ఉంది. మీరు కావాలంటే పింపుల్ మార్క్స్ కూడా చూడొచ్చు నా ఫేస్ పైన. సో అది, నెక్స్ట్ డార్క్ స్పాట్స్ ఒకటి, అండ్ ఆల్సో నాకు కొంచెం నా స్కిన్ అనేది ట్యానింగ్ చాలా అయిపోయి కలర్ అనేది చాలా బ్లాక్ అవుతడం వల్ల నేను ఖచ్చితంగా ఏదో ఒకటి దానికి రెమెడీ చూడాలి అని చెప్పి అనుకున్నాను. బట్ నేను అదేంటి అని తెలుసుకోలేక చాలా టైం అనేది వేస్ట్ చేసేసుకున్నాను. బట్ అది ఏంటి లేదు, సన్ స్క్రీన్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్ అనేది చూసుకోండి, అండ్ ఇంకా మీ స్కిన్ని చాలా మంచి కేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా టాపిక్స్ మీకు కావాలంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ ఆల్సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ ఇంకా షేర్ చేయండి. బాయ్ బాయ్.